వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన సందర్భంగా మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడలా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పెద్ద సంఖ్యలో పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, పేద ప్రజల సేవే పరమావధిగా సేవలు చేసే మా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిరకాలం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని, పిలిస్తే పలికే నాయకుడుగా, నాయకులు కార్యకర్తల కోసం నడిచి వచ్చే దేవుడుగా అభివర్ణించారు. 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచిపోయాడని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిరునవ్వుతో ఎదుర్కొని నిలబడిన ధీరుడని తెలియజేశారు. పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో పనిచేయటం అదృష్టం అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అల్లా, జీసస్ ఆశీస్సులు ఎల్లప్పుడూ పెద్దాయనపై ఉండాలని, నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మదనపల్లి పార్టీ ఆఫీస్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర మన హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 75వ బర్త్డే, పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 75వ బర్త్డే అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిందులో ఇక మదనపల్లి ఎట్లుందంటే ఈరోజు పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కేక్ కటింగ్లు, ప్రతి వార్డులోనూ, ప్రతి పంచాయతీలు, జిల్లా మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి చోట కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. ఇంత అభిమానం ఆయనకు వచ్చిందంటే దానికి మూల కారణం ఏమంటే ఆయన ప్రజలకు చేసిందే సేవ. దగ్గర 55 సంవత్సరాల నుండి ప్రజాసేవలోనే ఉన్నారు. ఎస్పీ యూనివర్సిటీలో చదివేటప్పటి నుండి రాజకీయాల్లో ఉండి అక్కడి నుండి పొలిటికల్గా ఎదిగి ఆయన సీనియర్ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేసి దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓటు మీరకుండా కంటిన్యూర్గా ఎమ్మెల్యేగా ఉంటూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మన అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి ఆయన ఇంత ఇదిగా వాళ్ళ బాధ కానీ, వాళ్ళ తమ్ముడు పార్వనాథ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పినా ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందో వాళ్ళకు చాలా క్రెడిట్ ఇస్తారు. వాళ్ళు చాలా వరకు వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు. దానికి మూల కారణం ఏమంటే వాళ్ళు ప్రజలకు చేసిందే సేవ. ఈ రోజు ప్రజలు వచ్చిండ్రు, వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రజల గుండెల్లో ఒక గుడి కట్టుకున్నట్టు వాళ్ళు అభిమానంగా వాళ్ళందరి హృదయాల్లో గుడి కట్టుకుంటారు. ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ కావాలా అని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం రాయలసీమలో కూడా పెద్ద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎదుగుతుందంటే ఎక్కడ చూసినా పెద్ద ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేటట్టు ఆ రకంగా ఆయన బిల్డప్ చేస్తున్నారు. ప్రజలు వచ్చిండ్రు. జీవితాంతం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ, మదనపల్లి రాజపేట పార్లమెంట్ కానీ ఆయన చేసింటే సేవలు వచ్చి జీవితంలో మరవలేదు. ప్రజలకు ఆయన ఏ రోజు దగ్గర ఆ రోజు నుండి ఈ రోజు కూడా ప్రతి రోజు పబ్లిక్ లో ఉంటారు. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని ముందుంటాను. ఎవరికి మెడికల్ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి సంతోషంలోనూ బాధ కలిగినా నేను